నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నోరు అదుపులో లేకపోతే వీపు చిట్లుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకలా అంటారు అనేది అందరికీ తెలిసిందే. నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అనుకోండి, రేపు వచ్చి కొట్టేవాడు నాలుకను కొట్టడు, వీపు మీద కొడతాడు, చెంప చెళ్ళు మనిపిస్తాడు. అందుకని నోరు అదుపులో లేకపోతే వీపు చిట్లుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. సో ఇప్పుడు శ్రీకాంత్ భరత్, నటుడు శ్రీకాంత్ భరత్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకుంటున్నాడు. నెటిజన్లంతా ఇప్పుడు శ్రీకాంత్ భరత్ మీద, నటుడు శ్రీకాంత్ భరత్ మీద విరుచుకుపడుతున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి పరాకాష్ఠకి చేరిందా, లేకపోతే పైత్యం తలకెక్కిందా అని చెప్పి నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఇష్టానికి మాట్లాడకూడదు కదా. ఏదో సినిమా ఫంక్షన్కి వచ్చామంటే వచ్చాము, ఆ సినిమా బాగుంది, నాకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ బాగుంది, లేకపోతే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది ఈ సినిమాలో, హీరోయిన్కి మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ చాలా బాగా తీశాడు, ఇంతవరకు చెప్తే బాగుంటుంది. నిర్మాత కూడా ఖర్చుకు వెనకాడలేదు, ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవటం బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. ఆడియన్స్ని ఉద్దేశించి కూడా కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు కదా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు కదా. కానీ శ్రీకాంత్ భరత్ అదే చేశాడు. ఏం మాట్లాడారు ఒకసారి మీరు వినండి. ఈ సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి ప్రేక్షక దేవుళ్ళ రంగ భాష. ఇంతవరకు బాగానే ఉంది. ఇష్టపడి సినిమా తీశారు, కష్టపడి సినిమా తీశారు, ప్రేక్షక దేవుళ్ళలారా ఎంత మర్యాద ఇచ్చాడో ఇంతలోనే వద్దలేండి, మీరంతా సంబరపడద్దు. ప్రేక్షక దేవుళ్ళలారా సినిమా థియేటర్కి రండబ్బా అని బతిలాడాడు. కానీ వెంటనే ఏం మాట్లాడాడో వినండి. ఓటీటీలో చూస్తాం, వాళ్ళ చేతిలో చూస్తారు, పెళ్లి కూడా అట్లా చేసుకుంటారు, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటారు. ఓటీటీలో చూడటం వల్ల సినిమాకి నష్టం అన్నట్టుగా మాట్లాడితే సో కొంతవరకు దాన్ని ఒప్పుకోవచ్చు. అంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తే నిర్మాతకి ఎక్కువ డబ్బులు వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఇంకా బాగుంటుంది, సినిమా ప్రపంచం ఇంకా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పి చెప్పడం వరకు బాగుంది. కానీ ఇక్కడే ఆయన ప్రేక్షకుల్ని కూడా చాలా కించపరిచేలాగా మాట్లాడాడు, సినిమా అభిమానుల్ని కూడా కించపరిచేలాగా మాట్లాడాడు. మీరు విన్నారు కదా ఏమన్నాడు? ఓటీటీలోనే చేసుకుంటారా పెళ్ళి కూడా, హనీమూన్ కూడా ఓటీటీలో చేసుకుంటారా అని చెప్పి పైచ్యపు మాటలు మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరూ సహించరు. నెటిజన్లు కూడా ఇప్పుడు ఆయన్ని అందుకే తిట్టిపోస్తున్నారు. నిజానికి మనం చూసుకుంటే ఇదిగోండి, సినిమా థియేటర్లకి వెళ్ళి సినిమా చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళితే సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. ఎందుకని అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూడటం ఒక్కటే అవ్వదు కదా. ఇక్కడ చూడండి, పాప్కార్న్లని, కూల్ డ్రింక్లని, రకరకాల ఖర్చులు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సినిమా థియేటర్లు అంటే ఓన్లీ సినిమా కోసం, పాప్కార్న్ల కోసం, లేకపోతే సైకిల్ స్టాండు, ఆటో స్టాండు వీటి కోసమే ఉన్నాయి అంటున్నారా? కాదు కదా. ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మనసు పీకుద్ది. వెళ్ళిన తర్వాత కొంటాము అని అంటే ఇంట్లో వాళ్ళని కాదనిలేము. సో కాబట్టి ఆ షాపింగు జరిగిపోద్ది, ఇటు ఈ సినిమా థియేటర్లో ఈ పాప్కార్న్ డబ్బాలకి, కూల్ డ్రింక్ డబ్బాలకే డబ్బులు ఎగిరిపోతాయి. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది అనేది పక్కన పెట్టేస్తే ఈ పాప్కార్న్లకి, కూల్ డ్రింకులకి, షాపింగులకే పర్సు ఖాళీ అయిపోతుంది. అందుకని చాలామంది ప్రేక్షకులు దేనికి వెళుతున్నారు, దేనికి ఓటేశారంటే ఓటీటీకి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూడటం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. పైగా ఇంటిల్లపాది కూర్చొని చక్కగా ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టేసుకుని, అంటే సౌండ్ బాక్సులు పెట్టేసుకుని, బాగా ఉన్నవాళ్ళైతే హోమ్ థియేటర్, చాలా లగ్జరీ హోమ్ థియేటర్ మెయింటైన్ చేస్తారనుకోండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే 4 సౌండ్ బాక్సులు పెట్టుకొని మంచి సౌండ్ ఎఫెక్ట్ తోటి ఓటీటీలో మంచి క్వాలిటీ పిక్చర్ తోటి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఓటీటీలో కూడా ఎవరు రిలీజ్ చేశారు? నిర్మాతలే కదా ఓటీటీకి ఇస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఏమి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఏమి పైరసీ చేసి దీంట్లో పెట్టుకుని వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో పెట్టుకుని ప్రేక్షకులకు అందించడం లేదు కదా. ఈ నిర్మాతలే తీసుకువెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి తన సినిమా హక్కులను అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఆ సినిమాని ఓటీటీలో వదులుతున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. అంతే తప్ప ఎక్కడా కూడా దొంగతనంగా తీసుకొచ్చి ఓటీటీలో పెట్టలేదు. మరి ఏంటి నొప్పి ఆయనకి, ఆయన బాధ ఏంటి? పైగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది అనేదాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా ఖర్చు ఎక్కువైపోయింది. అసలు ముందు నటీనటుల రెమ్యూనరేషన్లే ఎక్కువైనాయి. ఈయన మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన రెమ్యూనరేషన్ తగ్గించుకోవచ్చుగా ప్రేక్షకులకి. ఆయనే కాదు, ఆయన మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితోటి మాట్లాడి మినిమం క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మినిమం ₹1,00,000 ఉంటుంది. ఒక నార్మల్ సాదాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా రోజుకి ₹1,00,000 తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో.
సో కాబట్టి వాళ్ళంతా మరి ఖర్చులు తగ్గించేసుకుంటే సరిపోతుంది కదా. ఇదివరకు ఇట్లాగా సినిమాని అంటే ఇదివరకు సినిమా ఓన్లీ 40 రోజుల్లో తీసేవాళ్ళు. ఇప్పుడు 4 ఏళ్ళు తీస్తున్నారు, ఒక్కొక్క సినిమాని చెక్కుతున్నారు కూర్చోబెట్టి. అది నిర్మాతకి ఎంత ఖర్చు అవుతుంది. దాన్నంతా మరి తీసుకొచ్చి ప్రేక్షకుల మీదే వేస్తున్నారు. 400 కోట్లు పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసాం అంటారు. మరి 1000 కోట్లు రాబట్టాలి కదా. 400 కోట్లు పెట్టి తీస్తే 1000 కోట్లైనా రాబట్టాలి వెనక్కి. లేదు 4000 కోట్లో 3000 కోట్లో రాబట్టాలనే టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి వారంలోపే ఆ అమౌంట్ అంతా వెనక్కి వచ్చేలా చూసుకుంటున్నారు. నిజానికి ప్రేక్షకులు ఇంత ఖర్చున్నా సరే, నేను చెప్పాను కదా, పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, టికెట్ల రేట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నా సినిమా బాగుంది అంటే రావద్దని చెప్పినా వస్తారు థియేటర్కి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరుముడి, మొన్న విశ్వనాథ్ అండ్ సన్స్. సో సినిమా బాగుంది అని అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఎంజాయ్ చేస్తారు. అది మీరు రండి, మీరు రండి, మీరు రండి అని చెప్పి పిలవక్కర్లేదు. మంచి సినిమా తీయండి, దమ్ముంటే మంచి సినిమా తీయండి. దమ్ముంటే అని చెప్పి అందుకే అంటున్నాను, దమ్ముంటే మంచి సినిమా తీయండి. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూస్తారు. ఇంకా చెప్పాలంటే మలయాళం సినిమాలను ఎగ్జాంపుల్గా తీసుకోండి. చాలా తక్కువ బడ్జెట్తో, చాలా 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 తక్కువ బడ్జెట్తో వాళ్ళు సినిమా తీసి వదిలేస్తారు థియేటర్లోకి. ప్రేక్షకులంతా చక్కగా, అంటే మలయాళం సినిమాలు మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడ మనకి అంత ఎక్కువ ఆర్భాటం, హంగు, ఖర్చు కనిపించవు. చాలా సాదాసీదాగా ఉంటాయి. బయట తీసేస్తారు. వాళ్ళు ఎక్కడ స్టూడియోలకు పరిమితం అయిపోయి ఉండట్లేదు, బయట తీసేస్తున్నారు. ఈ క్యారవాన్లు, గిరవాన్లు వాళ్ళ హంగామా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఖర్చు తక్కువ ఉంటుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఒబ్బిడిగా ఉంటున్నాయి. తీసి ప్రేక్షకులకి తక్కువ రేటుతోనే సినిమా చూపిస్తున్నారు. వాళ్ళు థియేటర్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే తక్కువలో సినిమా తీయండి, లో బడ్జెట్లో సినిమాలు తీయండి. దాసరి నారాయణరావు ఊరికే చెప్పలేదు, లో బడ్జెట్ సినిమాలను ఎంకరేజ్ చేయండి, తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయండి, తీసే అలవాటు మీరు కూడా చేసుకోండి. స్టార్ డైరెక్టర్లు అందరికీ ఆయన చెప్పేది అదే. స్టార్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా మీరు ఒక పక్క హెవీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే చిన్న బడ్జెట్ సినిమాలు తీయటం కూడా అలవాటు చేసుకోండి. చిన్న బడ్జెట్ సినిమాలే మిమ్మల్ని బ్రతికిస్తాయని చెప్పి పదే పదే చెప్పేవాడు దాసరి నారాయణరావు. ఊరికే చెప్పాడా? ఆయనకేమైనా పిచ్చిబడి చెప్పాడా? 150 సినిమాల పైన ఆయన తీశాడంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు, చిన్న చిన్న సినిమాలే ఆయన ఎక్కువగా సక్సెస్ పొందారు. చాలా చాలా మంచి సినిమాలు తీశారు ఆయన. ఆ లో బడ్జెట్లోనే చాలా బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఇప్పుడు రావట్లేదు అలాంటి సినిమాలు మరి తెలుగులో. ఇంతకుముందు వచ్చేవి కదా లో బడ్జెట్లో చాలా సినిమాలు, మంచి మంచి సినిమాలు వచ్చేవి. ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్కి వస్తారు, రాకుండే ఉండరు. కానీ మంచి సినిమా పడాలి. అలాగే ప్రేక్షకులకి అయ్యో థియేటర్కి వెళ్ళాలంటే మన పరుసు ఖాళీ అయిపోద్దే అని చెప్పి అనిపించకూడదు. అన్నీ అందుబాటులో ఉండాలి. టికెట్ రేట్ల దగ్గర నుంచి అలాగే థియేటర్లో పాప్కార్న్లు, కూల్ డ్రింకుల దగ్గర వరకు మొత్తం అన్నీ అందుబాటులో ఉంటే, అరే 20 రూపాయలు కాదు 30 రూపాయలు పెట్టండి, 20 రూపాయలు కాదు 30 రూపాయలు పెట్టండి, లేకపోతే 50 రూపాయలు పెట్టండి కూల్ డ్రింక్. అంతేగాని 200, 400 ఎవరు తాగుతారు? ఎవరు వెళ్ళగలుగుతారు? తాగేవాళ్ళు అంటే బాగా సౌండ్ పార్టీలు తప్ప ఇంకెవరు వెళ్ళలేరు. అందుకనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు, ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు రమ్మని తిట్టినా, అరిసినా, పెళ్ళిళ్ళు కూడా ఓటీటీలో చేసుకుంటారా, శోభనాలు ఓటీటీలో చేసుకుంటారా, హనీమూన్లు ఓటీటీలో చేసుకుంటారని కించపరిచే వ్యాఖ్యలు చేసినా అది మీకే నష్టం తప్ప ప్రేక్షకులు ఏమీ మీరు రమ్మని రెచ్చగొట్టినా, తిట్టినా రారు థియేటర్కి. వాళ్ళు ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోయారు. మంచి సినిమా వస్తే తప్ప వాళ్ళు బయటికి రావటం లేదు. మంచి సినిమా తీసి వాళ్ళని బయటికి రప్పించే దమ్ము మీ దగ్గర ఉండాలి. సో మరి దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓటీటీలో సినిమాలు చూడటానికి మీరు ఇష్టపడుతున్నారా, లేకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మీరు అనుకుంటున్నారా? ఓటీటీలో చూస్తే ఎక్కువ లాభమా, సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.